పుత్రుడైన ఇస్సాకు భార్య చేసిన మంది అబ్రహాము గొప్ప మీద చేశారు. దేవదూతలు వచ్చినప్పుడు కొద్దిగా దేవుడు వారి కుమారుని ఇచ్చిన తర్వాత ఇంకా గొప్ప విధులు తయారు చేస్తారు. అందరూ అలా చేస్తారు, దేవుడు ఇస్తారు. నాకు ఇవ్వలేదని బాధపడద్దు. మనం దేవుని ఏదైతే ఇవ్వగలరు. మనం తండ్రిని అడిగితే తండ్రి ఇస్తారు. అడుగుడే మీకు ఇవ్వబడదు, వెదకడి మీకు అడుగు ప్రతివానికి ఇవ్వబడదు. దేవునికి మనం ఇచ్చే సమస్తము దేవునికి ఇవ్వాలి. దేవునికి ఇచ్చే ప్రతిదీ మన దేహం దేవుని ఆలయంగా మార్చుకోవాలి. అబ్రహాము ప్రార్థన తూర్పు దిక్కులో ధనవంతుడు ఎవరు? అబ్రహాము గొప్ప ధనవంతుడు, గొప్ప మంది పరిమాణం. దేవుడు చెప్పిన చోటు వాళ్ళు జీవించబడి మేము కూడా దేవుని కొరకు సమర్పించాము. దేవుడు అప్పగించిన ఏం చేయకపోతే శ్రమాన్ని దేవుని వాక్యంలో ఉన్న మరో మాట జ్ఞాపకం చేసుకుని ప్రార్థనగా గౌరవము మొదటి 5వ నీవు బ్రతుకు తినవాలన్నించను ఏ మనుషులు నీ ఎదుట నిలవలేదు కదా. నేను మోషేకు తోడైనట్టు మీకును తోడైనట్టు నేను విడవను. ఆమె హల్లెలూయా. ఎవరు మాట ఏంటి? దేవుడు మాట. ఎవరితో మాట్లాడే దేవుడు? అమ్మా మోషేతో యెహోషువతో మాట్లాడే దేవుడు, మోషేతో మాట్లాడే దేవుడు యెహోషువ అంటున్నాడు, నేను మోషేకు తోడైనట్టు నీకును తోడై ఉంటాను. కాబట్టి నీవు చేయ పనులు చేయడం కాదు, అపజయం కాదు. కాబట్టి మీరు దేవుని వేడుకోవాలి, ఆరాధించాలి. చాలా విశ్వాసంతో మనం దేవుని స్థితిలో ఆశతో కలగండి. అబ్రహాము గుడాలని దర్శించిన దేవదూతలు మీ గుడాలను నా గుడాలని కూడా దేవుడు దర్శిస్తారు. అబ్రహాము ఇంటికి వచ్చిన దేవదూతలు మన ఇంటికి కూడా వస్తారు.